ఆరోపణలు బురద చల్లే ప్రయత్నాలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద చల్లే వికృత రాజకీయాలకు తెరలేపినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గ్లోబల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లుగా ఉన్నారని ఆరోపించారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు హరీష్ రావు. తప్పుడు ఆరోపణలు బురద చల్లే ప్రయత్నాలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద చల్లే వికృత రాజకీయాలకు తెరలేపినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గ్లోబల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లుగా ఉన్నారని ఆరోపించారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు హరీష్ రావు.